నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రుల యొక్క పనితీరు అంటే ఆ మంత్రులకు సంబంధించినటువంటి ఆఫీస్ కు వస్తున్నటువంటి ఫైల్స్ క్లియరెన్స్ ను దృష్టిలో ఉంచుకొని దాన్ని కొలమానంగా పెట్టుకొని మంత్రులకు మంత్రివర్గ సమావేశంలోనే ర్యాంకులు ప్రకటించారు. అందులో మొదటి స్థానంలో ఎన్ఎండి ఫరూక్ గారు, రెండో స్థానంలో కందుల దుర్గేష్ గారు, మూడో స్థానంలో కొండపల్లి శ్రీనివాసరావు గారు వచ్చారు. రెండో స్థానంలో కందుల దుర్గేష్ గారు మొదటిసారి మంత్రి అయినప్పటికీ చాలా బాగా పనిచేస్తున్నట్లు, ఈ ఫరూక్ గారు కూడా మొత్తం ఫైల్స్ క్లియర్ చేయడంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నట్లు వచ్చింది. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ గారికి ఏమో 4వ స్థానము, డోలా బాల వీరాంజనేయ స్వామికి 5వ స్థానము, సీఎం చంద్రబాబు గారికి ఏమో 6వ స్థానము, బీజేపీ నుంచి ఉన్నటువంటి సత్యకుమార్ గారికి 7వ స్థానము, నారా లోకేష్ గారికి ఏమో 8వ స్థానము, బీసీ జనార్దన్ రెడ్డి గారికి ఏమో 9వ స్థానము, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 10వ స్థానం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మొత్తం 25 మందికి వాళ్ళ ఆఫీస్ లో ఫైల్ క్లియరెన్స్ ని కొలమానంగా తీసుకొని ఇలా ర్యాంకింగ్ ఇస్తే లాస్ట్ లో వాసంశెట్టి సుభాష్, పయ్యావుల కేశవ్ వీళ్ళు కొంచెం వెనకబడి ఉన్నారు. ఈ వార్తను సాక్షిలో ఏ విధంగా ప్రచురించారంటే, పవన్ కళ్యాణ్ కి కావాలనే 10వ ర్యాంక్ ఇచ్చి, నారా లోకేష్ గారికి 8వ ర్యాంక్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారి కన్నా తక్కువగా పని చేస్తున్నారు అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారని సాక్షి మీడియాలో వండి వార్చేశారు. తక్కువగా చేసి చూపించాలంటే 8వ స్థానము 10వ స్థానం ఇచ్చేవాళ్ళు కాదు కదా. 8వ స్థానానికి 10వ స్థానానికి పెద్దగా తేడా కూడా లేదు కదా, ఒకటే నెంబర్ కదా తేడా ఉండేది. ఒకవేళ నిజంగా కించపరిచి ఉండాలంటే నారా లోకేష్ గారికి 1 ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి 10 ఇచ్చి ఉంటే అది కించపరిచినట్లు, దాని వెనకాల ఏమైనా రాజకీయం చేసినట్టు గాని ఇందులో నాకైతే కనపడడం లేదు. ఆఖరికి సీఎం చంద్రబాబు గారు కూడా 6వ స్థానంలో ఉన్నారు కదా. దీని మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఏమన్నారంటే, ఈ ర్యాంకులు కేవలం ఫైల్ క్లియరెన్స్ ను బేస్ చేసుకొని ఇచ్చిందే కాబట్టి మీరు దయచేసి ఇక మెరుగుపరచుకోండి, సమయం ఎక్కువ ఆఫీస్ లో కేటాయించండి, వచ్చిన ఫైల్స్ వచ్చినట్లు క్లియర్ చేయండి, మీ పనితీరును మెరుగుపరచుకోవడానికి ఇచ్చిన ర్యాంకింగ్సే కానీ ఎవరిని కించపరచాలనో ఎవరినో ఎలివేట్ చేయాలనో ఇచ్చినవి కాదని స్పష్టం చేశారు. సో సాక్షి మీడియా 2 పార్టీల మధ్య పుల్లలు పెట్టాలని చూడడం కాకపోతే, ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ టాప్ 5 లో 2 మంత్రులు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా. ఈ లాజిక్ ఎలా మిస్ అయినారు? కాబట్టి ఏదో ఒకటి బురద జల్లాలి, ఆ 2 పార్టీలు కలిసి పోటీ చేయకూడదు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాలి పగటి కళలు కంటుంది సాక్షి పేపర్. సో జనాలు గమనిస్తున్నారు, ఈ ర్యాంకులు కేవలము ఆఫీస్ లో ఫైల్ క్లియరెన్స్ ను కొలమానంగా చేసుకుని ఇచ్చినవే. దీన్ని ఆధారంగా చేసుకుని వచ్చే సమావేశంలో ఇంకొక 6 నెలల తర్వాత మరొకసారి ర్యాంకులు ఇస్తాను, అప్పుడు ఎవరికి వారు ర్యాంకులు మెరుగుపరుచుకోండి నాతో సహా అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.